హలో అండి, అందరికీ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్యాకృతి వ్లాగ్స్ అండి. ఈరోజు శ్రీరామనవమి కదా, సో నాకు వచ్చిన ముగ్గు వేసాను. నాలాగా ఎవరైనా ముగ్గులు రాక హైబిస్కస్లు, ఇంకొక దతురా ప్లాంట్ అవన్నీ గీసేస్తూ ఉంటాను. అలా ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఇంకా మా పాప స్నానం చేసేసి గడప పూజిస్తుందండి. సో ఈ వ్లాగ్ ఎక్కువగా రాలేదండి, ఎందుకంటే ఫోన్లో స్పేస్ ఎక్కువ ఉండిపోయిందండి. అందుకని అవన్నీ డిలీట్ చేసేసి నేను వ్లాగ్ తీయడం జరిగింది. అండ్ పవర్ ఇష్యూ కూడా ఉందండి. సో అందుకని వీలైనంత వరకు తీశాను. ఇంకా ప్రసాదం విషయానికి వచ్చేస్తే 2 రకాలైన 3 రకాలైన చేసుకోవచ్చండి. కానీ నలుగురికి పంచాలి కదా. ఇవాళ రేపు అందరూ మేము చేసుకున్నామనే అంటున్నారు. సో అందుకని వండినవి మళ్ళీ వేస్ట్ చేసి దేవుడికి పెట్టి పడేయడం ఇష్టం లేక వీలైనంత కొద్దిగా దేవుడికి చేసి ఆరగింపు పెట్టి మేము తీసుకున్నామండి ప్రసాదం కింద. ఇంకొకటి ఏంటంటే, కళ్యాణానికి వెళ్ళాం కానీ అక్కడ చాలా క్రౌడ్ ఉండింది. సో ఊరు మొత్తానికి ఒక దగ్గరే కళ్యాణం కాబట్టి అందుకని ఊరంతా వచ్చారండి. చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. దర్శనానికి కూడా చాలా ఇబ్బంది అయింది. సో అందుకని నేను ఒక చిన్న క్లిప్ కూడా తీసుకోలేకపోయాను. మొత్తం ఏమంటారు, తొక్కిసలాటలాగా స్వెట్ వచ్చి అంతా నలిగిపోయాము పిల్లలు మేము. సో అందుకని తీయలేకపోయాను. ఇంట్లో ఎంతవరకు తీసానో అదే చూపిస్తున్నానండి. సో ఇదన్నమాట. ఇంకా ఈ శ్రీరామనవమి అంటే నాకు చాలా చైల్డ్హుడ్ మెమరీస్ చాలా ఉన్నాయండి. మా అమ్మమ్మ గారి ఊరు భద్రాచలము. నేను ఆల్మోస్ట్ అక్కడే పెరిగాను కాబట్టి నాకు చాలా ఇష్టము. ఈ టయానికి అంతా భద్రాద్రి రామయ్య రెడీ అయ్యి చక్కగా చలువ పందిర్లు వేసి ఏ గుమ్మం దగ్గరైనా కానీ రాముడి పానకం వడపప్పు సర్వీస్ చేస్తూ ఉంటారండి. సో ఆ పానకం వడపప్పు ఏంటంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్ బాగుంటుందండి. చాలా బాగుంటుంది. ఆ రోజు అందరూ వడపప్పు పానకం చేసిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేస్ట్లు తెలుస్తాయండి. అట్లా అందరూ ఆ రోజు రాముడి పానకం వడపప్పు అనేది సర్వీస్ చేస్తూ ఉంటారనమాట. సో చిన్నప్పుడు మా మమ్మీ మా డాడీ కళ్యాణానికి తీసుకొని వెళ్ళేవాళ్ళు అనమాట. ఏంటంటే ఈ కళ్యాణానికి వెళ్తే కళ్యాణం లేట్ అయిన వాళ్ళు తొందరగా కళ్యాణం అనేది జరుగుతుందని, లోకాన్ని ఏలే ఆ జగన్నాథుడి అక్షింతలు ఏవైతే ఉన్నాయో ఆ రామచంద్రమూర్తివి అవి మన శిరస్సు మీద చల్లుకుంటే చాలా మంచిదని, మంచి జరుగుతుందని అందరూ నమ్ముతారండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. చక్కగా టెంట్లు గింట్లు లేకుండా చక్కగా చలువ పందిర్లు, తాటాకు పందిర్లు వేస్తూ ఉంటారు. ఇప్పటికీ కూడా భద్రాచలంలో ఆల్మోస్ట్ అన్నీ తాటాకిల్లులు చాలా బాగుంటాయండి. నాకు నచ్చుతుంది. ఇంకొకటి ఏంటంటే, కళ్యాణంలో రామచంద్రమూర్తి సీతమ్మ వారు పీటల మీద కూర్చున్నప్పుడు చక్కగా అయ్యవార్లు అమ్మవారు సిగ్గుపడుతున్నట్టు ఆ తండ్రిని చూస్తున్నట్టుగా నరేట్ చెప్తారు కదండి. అది చాలా బాగా నచ్చుతుంది. విసనకర్రలు పెట్టు అలా ఇసురుకుంటూ అప్పట్లోనే అంత చిన్న వయసులోనే బాగా వినేవాళ్ళం మేము. ఇక్కడ నా పూజ అయిపోయిందండి. ఈరోజు పూజ ఫినిష్ చేసుకొని నెక్స్ట్ డే అనమాట. పవర్ లేదు ఆ రోజు. ఏంటంటే శ్రీరామనవమికి కంపల్సరీ వాన పడుతుందని చిన్నప్పటి నుంచి ఉందండి. అది ఏ ఏరియా అయినా కానీ కంపల్సరీ వర్షం అనేది పడుతుంది. మాకేంటంటే కొంచెం మబ్బు పట్టిన 4 చినుకులు పడ్డ పవర్ అనేది కట్ చేస్తూనే ఉంటారు. సో ఆ రోజు పవర్ లేకపోవడం, చీకటిగా ఉండడం వల్ల నేనేం వర్క్ చేసుకోలేకపోయాను. నెక్స్ట్ డే ఇక టైం వచ్చేసి 9:30 అట్లా అవుతుందండి. ఇంకా బట్టలు అవన్నీ వాషింగ్ మిషన్లో వేసేసి వెజిల్స్ అన్నీ క్లీన్ చేద్దాము, గిన్నెలన్నీ కడిగేద్దామని చేస్తున్నాను అనమాట. ఎండ చూడండి ఎంత కొడుతుందో. ఆ రోజు సూర్యనారాయణ ప్రభువుకి ఒక నమస్కారం చేశానండి. నేను ఎండాకాలం వస్తే చాలు, ఓ సూర్యనారాయణ ప్రభు మా యందు కృప చూపి కొంచెము నీ తాపాన్ని తగ్గించు తండ్రి, తట్టుకోలేకపోతున్నానని ఎప్పుడూ అనుకుంటూనే ఉంటాను. ఆ తండ్రి వల్ల నాకు మాత్రం ఎండ నా పనికి అవసరమైనప్పుడల్లా కొంచెం తగ్గుతూ ఉంటుంది. ఇది ఎందుకో తెలియదు, నేను దండం పెట్టుకోగలని ఎండ అనేది కొంచెం తగ్గుతుందండి. అది నాకు బాగా నచ్చుతుంది. ఇక్కడ ఏంటంటే బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తూ మా బాబు ప్యాంట్ ఏంటి ఇంత పొడుగుందని పెట్టుకొని చూస్తున్నాను. వాడు అప్పుడే నా అంత అయిపోతున్నాడు అని నవ్వుకుంటున్నాను.
సో ఇదేమో గుడి దగ్గర మొత్తం కుంకుమ అదంతా అంటించేసుకున్నాడండి. అందుకని చెప్పేసి అవి నానబెట్టి ఈవినింగ్ బ్రష్ కొట్టేద్దామని మొత్తం నానబెట్టేస్తున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి పక్షులకి గింజలు, వాటరు అవి పెట్టేస్తున్నానండి. ఎండ మాత్రము కొంచెం తగ్గింది కానీ ఉమ్మదం తీస్తుందండి. బాగా స్వెట్ వచ్చేస్తుంది. ఈవినింగ్‌కి వర్షం పడిందండి మళ్ళీ. అప్పుడు హాయిగా అనిపించింది. ఎలాగోలా ఆ సూర్యనారాయణ ప్రభుకి నా యందు దయ కలిగింది అనుకున్నాను. ఎంత చల్లగా అయిపోయిందో ఆ 4 చినుకులు వర్షానికి మళ్ళీ నెక్స్ట్ డే కూడా పడేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంక ఇక్కడ వచ్చేసి వెజిల్స్ అన్నీ క్లీన్ చేసేసుకునేసరికి నాకు ఆ రోజు 12:30, 1 అయిపోయినట్టుంది. అంత లేట్ అయిపోయిందండి. ఒక్కరోజు పవర్ ఆఫ్ అయిపోయి ఆ రోజు వర్క్ ఏమీ చేసుకోకపోతే నెక్స్ట్ డే ఎంత వర్క్ లోడ్ పడిపోతుందంటే అంత వర్క్ లోడ్ పడిపోతుందండి. సో అదే ఇక్కడ చేసుకుంటున్నాను. ఇంకేంటంటే మా అమ్మమ్మ, తాతయ్య గురించి చెప్పాలంటే చాలా మెమరీస్ అండి నాకు. ఈ వర్క్ చేస్తూ చెప్తూ ఉంటాను నేను. చూడండి, మా అమ్మమ్మ ఎప్పుడన్నా ఎక్కడికన్నా తీసుకెళ్ళమంటే, మూవీకి కానీ దేనికన్నా తీసుకెళ్ళమంటే, మా తాతయ్య రోజు ఒక రామాయణం, ఒక మహాభారతం, లేదంటే ఏదన్నా పౌరాణిక సినిమాలకి సంబంధించిన మూవీస్ అన్నీ చక్కగా క్యారెక్టర్లతో సహా నరేట్ చేసి చెప్తూ ఉంటారనమాట. అప్పుడు మా అమ్మమ్మ అవి వింటూ నచ్చిందా అంటే నచ్చిందండి అని అంటది. మరి ఏమైనా సందేహం ఉందా అంటే ఏం లేదండి అని అంటదనమాట. సో మా తాతయ్య కూడా ఏమన్నా సందేహం ఉంటే మళ్ళీ అడుగు అని అంటూ ఉంటాడనమాట. సో దాన్ని బట్టి ఏమంటే సందేహం మా అమ్మమ్మ అడగదు, మా తాతయ్య కూడా చెప్పరు. ఏంటంటే మా అమ్మమ్మ ఏమో సందేహం అడిగితే దాన్ని నివృత్తి చేసి మళ్ళీ మా తాతయ్య కొత్త స్టోరీ మొదలు పెడతారేమోనని మా అమ్మమ్మకి భయము. మా తాతయ్య ఇంటెన్షన్ ఏంటంటే సందేహం ఏమన్నా ఉందా ఓయ్ అని అడిగి, ఒకవేళ మళ్ళీ ఉంది అని అంటే మా తాతయ్య ఇక మళ్ళీ ఇంకొక స్టోరీ చెప్తానేమో అని తిను అడగకుండా ఉంటుంది అని మా తాతయ్య అందుకని సందేహం ఏమన్నా ఉందా అని అడుగుతారనమాట. సో ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏమంటే మీనింగు నువ్వు అడగకు నేను తీసుకువెళ్ళను అని. అలా అని తీసుకువెళ్ళరని కాదండి. మనవరాళ్ళు మనవాళ్ళు పుట్టినరోజు వచ్చినప్పుడు చక్కగా మా తాతయ్య అందరినీ తీసుకొని సినిమాకి తీసుకువెళ్ళేవాడు. అక్కడ భద్రాచలంలో కరకట్ట దగ్గర పార్క్ ఉంటుందండి. ఆ పార్క్ దగ్గర చక్కగా చపాతీలో, పూరీలో, పులిహోర చేసుకొని అక్కడ అందరికీ తినిపెట్టుకొని మమ్మల్ని అందరినీ మళ్ళీ సినిమాలు అంటే పిచ్చి సినిమాలు కాదు, ఏ రామదాసో ఏదన్నా భక్తి సినిమా లేదంటే కొంచెం బాగున్న సినిమాకి తీసుకొని వెళ్ళేవాళ్ళు. మళ్ళీ శ్రీరామచంద్రుడి దర్శనం చేయించుకొని ఆ రోజంతా మధ్యాహ్నం 2:30, 3 నుంచి హడావుడి చేసి తీసుకొని వెళ్ళి అన్నీ చూపించుకొని మమ్మల్ని మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చేవాళ్ళు అనమాట. ఆయన తీసుకువెళ్ళాలనుకున్నప్పుడు ఇవన్నీ ఏవి ఉండవు. బట్ మా అమ్మమ్మ అడిగితే మాత్రము ఇదే సమాధానం వస్తుంది. అలా అని ఎప్పుడో ఒకసారి కాదండి, రోజు అన్నం తిన్నాక ఒక రామాయణమో, ఒక మహాభారతమో, ఒక పౌరాణికమో ఏదో ఒకటి మా అమ్మమ్మకి చెప్పాలి. అది మా అమ్మమ్మ విని కొట్టాలి. మళ్ళీ మామూలు సందేహం ఏమన్నా ఉందా అంటే ఏమీ లేదండి అంటదనమాట. ఇది రోజు జరిగేది. సో కాబట్టి వాళ్ళు ఎలా ఉన్నా కానీ మ్యారేజ్ డే ఎవ్రీ ఇయర్ భలే సెలబ్రేట్ చేసుకుంటారండి. నాకు చాలా ఇష్టము. మ్యారేజ్ డేకి మనవాళ్ళు మనవరాళ్ళేనండి, కొడుకులు కూతుర్లు వీళ్ళు కాదు మా తాతయ్యకి. సో వీళ్ళ వాటికి మనవాళ్ళు మనవరాళ్ళని పిలిచి ఆ రోజు టిఫిన్ అక్కడే మా అమ్మమ్మ పాయసం చేస్తుంది, చక్కగా చీర కట్టుకుంటుంది, మా తాతయ్య ఉన్నంతలో కొనిపిస్తాడు. ఆ రోజు మళ్ళీ రామాయణం వినిపిస్తారు, మళ్ళీ టెంపుల్కి తీసుకువెళ్తారు సీతారామచంద్ర స్వామి దగ్గరికి. మళ్ళీ అలా పార్కులో తిరిగేసి చక్కగా ఒక సినిమా చూపించుకొని మమ్మల్ని అందరినీ మళ్ళీ ఇంటికి నైట్ 10:30, 11 అన్నీ తిరిగేసుకొని ఇంటికి వచ్చేస్తాం అనమాట. అది నాకు బాగా నచ్చుతుంది. అన్ని సంవత్సరాలు వాళ్ళ జర్నీ ఏ పెళ్ళి రోజు అస్సలు మిస్ అవ్వరు.
మా తాతయ్య మా అమ్మమ్మ పుట్టినరోజుకి కూడా అంతే. ఈరోజు పుట్టినరోజు కదా! పాయసం చెయ్యి అని చెప్తూ ఉంటారనమాట. చక్కగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంక్లూడింగ్ అలా మా మమ్మీ, డ్యాడీ కూడా సెలబ్రేట్ చేసుకోరు. అంత బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. నాకు చాలా అంటే చాలా ఇష్టము. మా తాతయ్య నాకు ఎన్నో నీతి కథలు భలే చెప్పేవాళ్ళండి. నాకు చాలా ఇష్టము. అన్ని మెమరీస్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ నా పని అవుతూనే ఉంది. మా పిల్లలు కూడా వచ్చేసారనమాట స్కూల్ నుంచి. ఇంకా అప్పుడప్పుడు ఏదన్నా సమయం, సందర్భం వచ్చినప్పుడు నాకు గుర్తున్న మేరకు కొన్ని కొన్ని సడన్‌గా గుర్తురావు కదా! అప్పుడప్పుడు మా అమ్మమ్మ, తాతయ్యవి షేర్ చేస్తూ ఉంటాను. నాకు అంత ఇష్టం అనమాట అది. ఇంకా ఏంటంటే, మా నాయనమ్మ గురించి చెప్పాలి అంటే, మా నాయనమ్మ అయితే చాలా కష్టజీవండి పాపము. చనిపోయేంత వరకు తను ఏదో ఒక వర్క్ చేస్తూనే అలా కష్టపడి చనిపోయిందనమాట. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్‌లో భగవంతుడు లైఫ్ అనేది ఇస్తాడు. బట్ ఏది ఇచ్చినా దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. మనం చేసుకున్న పనికి భగవంతుడిని నిందించకూడదు కదండీ! అదొక్కటి నేను బాగా నమ్ముతాను. రియలైజ్ అవుతూ ఉంటాను. ప్రతి సిట్యుయేషన్ వచ్చినప్పుడు నేను ఎంతవరకు స్టేబుల్‌గా ఉండగలనని నన్ను నేను ప్రతి క్షణం చెక్ చేసుకుంటూ ఉంటాను. ఇవన్నీ మా డ్యాడీ దగ్గర నుంచి, మా అమ్మమ్మ, మా తాతయ్య వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను నేను. ఇంకా అప్పట్లో మా అమ్మమ్మ చదువుకుందండి. 10థ్ పెద్దపాల శిక్షకో ఏమో చదివితే తనకి హిందీ టీచర్‌గా జాబ్ కూడా వచ్చింది. సో, అప్పుడు వాళ్ళు వెల్ సెటిల్డ్ కాబట్టి మా తాతయ్య వాళ్ళు వద్దంటే తిను స్కిప్ చేసేసిందనమాట. జాబ్ వదిలేసుకుంది. అలాంటి మెమరీస్ ఉన్నాయి. నాకు మా జేజమ్మతో కూడా ఎంతో కొంత మెమరీ ఉంది. తను పిప్పర్‌మెంట్‌లన్నీ దిండు కింద పెట్టుకుంటే అవి తీసుకొని పిక్ చేసుకొని తింటూ ఉండేదాన్ని. అంటే మా తాతయ్య వాళ్ళ అమ్మ. మార్నింగ్ లేవంగాల్నే మా తాతయ్య పొద్దున్నే 5 లేదంటే 4:30కి లేవాలి. చన్నీళ్ళతో స్నానం చేయాలి. వాళ్ళ డ్యాడీకి, వాళ్ళ అమ్మకి నమస్కారం చేసిన తర్వాత దేవుడికి నమస్కారం చేసి వెళ్తారు. సో, భగవంతుడు ఎక్కడా ఉండడు కదండీ! ముందు మన తల్లిదండ్రుల్లోనే ఉంటాడు. వాళ్ళని రెస్పెక్ట్ చేస్తేనే భగవంతుడిని రెస్పెక్ట్ చేసినట్టు. సో, అది ఎప్పుడైతే మనం మర్చిపోతామో అది మన వెంట వస్తూనే ఉంటుంది. కానీ తెలవదు. వన్ డే వచ్చినప్పుడు అది తెలుస్తదనమాట. ఇవన్నీ నేను నమ్ముతాను. ఇంకా ఇక్కడ వచ్చేసరికి నేను డైలీ యూజ్ చేసేది చూపిద్దామని బాత్ చేసి వచ్చినాక చూపిస్తున్నానండి. ఫస్ట్ ఇది పింక్‌ది వచ్చేసి వైట్ టోన్ అని ఉందండి. అది ఏ కంపెనీదో కూడా తెలవదు. ఏదో షాప్‌లో ఉంది కొనుక్కొచ్చాను. సాఫ్ట్ అండ్ స్మూత్ హైడ్రెన్సింగ్ అండ్ సన్ ప్రొటెక్షన్ అని ఉంది. సో, అది అప్లై చేసిన తర్వాత ఫెయిర్ అండ్ లవ్లీ బేబీ క్రీమ్ అది అప్లై చేస్తాను. తర్వాత ఒక ఐబ్రో పెన్సిల్, స్ప్రింజ్ బేబీ టాల్క్, తర్వాత లిప్ బాము, లిప్ పెన్సిల్ అంతే. ఇంకా ఇది డైలీ కంపల్సరీ నేను వాడుతాను. బట్ ఏమంటే సమ్మర్ కాబట్టి నేను వాడను. ఇప్పుడు మీకు చూపిద్దామన్నట్టుగా ఒకసారి చూపిద్దాంలే అని చూపిస్తున్నాను అనమాట. ఇది పైపైన రాసేసి రాసుకోవడం నాకు నచ్చదండి. తర్వాత అది కొంచెం ఏమంటారు క్రాక్స్ కింద స్టిక్కీగా అనిపిస్తూ ఉంటుంది. సో, ఫేస్కి ఇంకా రుద్దేస్తానమాట అది. సో, ఇక్కడ ఐబ్రో పెన్సిల్, లిప్ బాము, లిప్స్టిక్ ఇంతేనండి. నా డైలీ రొటీన్ ఏదైతే ఉందో అది చూపించాను. సో, ఫెస్టివల్ తర్వాత ఫెస్టివల్ నెక్స్ట్ డే పవర్ పోయింది, ఏమైంది, ఎలా జరిగింది అనేది ఈ బ్లాగ్ అండి. తప్పకుండా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకా స్టిక్కర్స్ ఒక్కొక్కసారి మనకి అనుకున్నట్టుగా దొరకవు కదండి. అలాంటప్పుడు నేనేం చేస్తానంటే ఒక 2 టైప్స్ కొనుక్కుంటాను. అవి కొనుక్కొని వాటి మీద అలా సెట్ చేసుకొని నాకు నచ్చినట్టుగా పెట్టుకుంటాను. ఇంక ఈరోజు వచ్చేసి బెండకాయ టమాటా కర్రీ అండ్ ఆవకాయ, నా రైసు, ఇంకా ఫ్రిడ్జ్లో క్యారెట్లు ఉన్నాయి. మళ్ళీ తింటే డైట్ చేయట్లేదు అనుకుంటారని డైట్ మాత్రం చేయను. సో, ఫుడ్ తిందామని ఫిక్స్ అయిపోయి కొంచెం అన్నం వేసుకొని తింటున్నాను అనమాట. ఈవినింగ్ శ్రీరామనవమి తర్వాత నెక్స్ట్ డే కూడా ఈవినింగ్ వర్షం పడిందండి. మళ్ళీ పవర్ పోయింది.
ఎంత పవర్ పోతుందంటే అసలు తట్టుకోలేకపోతున్నామండి. సరిగ్గా నిద్ర కూడా ఉండట్లేదు. దానికి తోడు నా ఫోను స్పేస్ సరిపోవట్లేదు. ఫుల్ డే వ్లాగ్ తీద్దామంటే టైం టేకింగ్ ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి అన్నీ కవర్ చేయాలి కాబట్టి ఇది ఎడిట్ చేసి సేవ్ చేయడానికి కూడా స్పేస్ ఉండడం లేదు. సో అందుకని కొంచెం ఈ ఛానల్ మూవ్ అయ్యి కొంచెం వ్యూస్ వచ్చేంత వరకు సాధ్యమైనంత వరకు తీస్తూ ఉంటాను, ట్రై చేస్తానన్నమాట. ఇంక ఇక్కడ ఈవినింగ్ 4:30 అయింది. కింద ఉతకాల్సిన బట్టలు ఉన్నాయి కదండి, అవన్నీ ఉతికేస్తున్నాను. సో మార్నింగ్ వాషింగ్ మిషన్ బట్టలు వేసాను కానీ వాషింగ్ మిషన్ ఆన్ చేయలేదు, ఎందుకంటే లో వోల్టేజ్ ఉంది. పవర్ ఉంది కానీ లో వోల్టేజ్ ఉంది. అందుకని ఇంకా ఈవినింగ్ కింద ఉతుక్కుంటూ వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను అనమాట. అది ఒక్కొక్కసారి మనుషులు కూడా చేయలేని సాయం మిషన్లు చేస్తాయంటే నమ్మండి, మనకి ఎన్ని బట్టలు పడతాయి. అందుకని నాకు నా వాషింగ్ మిషన్ అంటే చాలా ఇష్టము. అండ్ అది వేడి నీళ్ళతో ఉతుకుతుందండి ఇంకా. సో అది అంటే ఇంకా అంత ఇష్టం అనమాట. ఇవి నవమి రోజు ఆరేసిన బట్టలు ఉన్నాయి కదండి, అవి కొంచెం మళ్ళీ వర్షానికి తడిస్తే మళ్ళీ ఆరేసి నెక్స్ట్ డే ఈవినింగ్ అలా మొత్తం ఫోల్డింగ్ చేస్తూ ఉన్నాను. బట్టలు అయితే ఇంకా నీట్గా ఫోల్డ్ చేసుకోవడం నేర్చుకున్నానండి మా అత్తమ్మ దగ్గర. అంత నీట్గా చేస్తుంది ఆవిడ. సో ఇప్పుడు టైం లేదు కాబట్టి ఏదో అట్లా ఫోల్డింగ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా ఇలా బట్టలు మడతేసిన తర్వాత చిక్కుడుకాయలు ఒలుద్దాం అనుకుంటున్నానండి. అలా చిక్కుడుకాయలు ఒలుద్దామని కూర్చునేసరికి మబ్బు పట్టేసింది. ఇంకా నా ఆనందానికి అవధులు లేవన్నమాట. అంత హ్యాపీగా అనిపించింది. సో చూడండి ఇప్పుడు ఇంక ఇవి బట్టలు నీట్గా మడతేసిన తర్వాత ఈ చున్నీ ఏమో శారీ లాగా మడతేసానని నీట్గా చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి. అప్పటికే మబ్బు లైట్గా పట్టి ఉందండి, అందుకని వర్షం మళ్ళీ 4 చినుకులే పడింది, హెవీగా ఏం పడలేదు. బట్ రోడ్డు మీద చెత్త మాత్రం చాలా వచ్చేస్తుంది ఆ గాలి దుమ్ముకి. అది ఇక్కడ నీట్గా బట్టలు మడత పెట్టేసి, పిల్లలు ఉన్నారు చూడండి బయట, అప్పుడే వర్షం స్టార్ట్ అయింది లైట్గా, ఇంకా ఆడుతున్నారు అనమాట. మళ్ళీ జ్వరం అది వచ్చేస్తుంది, అసలే హెల్త్ బాగోదు మా బాబుకి అని చెప్పేసి లోపలికి రమ్మన్నాను నేను. సో ఇక్కడ చిక్కుడుకాయలు ఒలుచుకుంటూ పవర్ పోయింది చూసారా. మళ్ళీ ఈ పవర్ కట్ ఏంటో నా బాధలు ఏంటో చెప్పుకోలేకపోతున్నాను అనమాట. సో అట్లా చిక్కుడుకాయలు ఒలుస్తూ కొంచెం వెదర్ బాగుంది కదా అని టీ పెట్టుకున్నాను. మా పాపని టీ పోసుకురమ్మా అయ్యే ఉంటాయంటే సరే అని వెళ్ళింది పోసుకురావడానికి. ఇంక ఇట్లా వర్షాన్ని చూస్తూ నేను చిక్కుడుకాయలు అనేది ఒలుచుకుంటున్నాను అనమాట. ఇంక ఇదండి నా శ్రీరామనవమి, నా మెమరీస్. ఇగోండి టీ తెచ్చేసింది. కరెంటు పోయింది. నేను దేవుడి దగ్గర ఉన్న ఆయిల్ వేస్ట్ కాకుండా ఇట్లా దీపం ముట్టిస్తూ ఉంటాను కరెంటు పోయినప్పుడు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో మంచి వీడియోతో కలుస్తాను. ఉంటాను.